శ్రీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారు. సార్ ధన్యవాదాలు సార్. ఇరిగేషన్ సంబంధించిన సబ్జెక్ట్ సార్ ఇది. స్పీకర్ గారు చాలా రోజుల నుంచి గౌరవ మంత్రి గారికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి దృష్టికి కూడా తీసుకెళ్ళాం సార్. మా దుబ్బాక నియోజకవర్గంలో మల్లన్న సాగర్లో మరి R&R ప్యాకేజ్ సంబంధించిన ప్యాకేజ్ నెంబరు 12, 13, 14, 4LD, 6LD మరి ఉప్పర్పల్లి కెనాల్ ఇవన్నీ కూడా మరి మధ్యలో ఆగిపోయినాయి సార్. మరి ఇటు చివర అటు చివర కంప్లీట్ అయినాయి. కొన్ని ఫారెస్ట్ ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ లేక కొన్ని ప్రాజెక్టులు అయిపోయినాయి సార్. దానికి సంబంధించి కోర్టులలో కేసులు ఉన్నాయి. మరి ఆ కేసుల విషయంలో ఇప్పటి వరకు మరి ప్రభుత్వ పరంగా కూడా ఎవరు కూడా ఆ ఫైల్ మూవ్మెంట్ చేస్తలేరు. మరి R&R ప్యాకేజ్ అట్లనే ఉన్నది. చిన్న చిన్న ల్యాండ్ అక్విజిషన్ సంబంధించినవి కూడా మరి అక్కడక్కడ ఎకరము 2 ఎకరాలకు సంబంధించిన ల్యాండ్ అక్విజిషన్ సంబంధించినవి కూడా ఇష్యూస్ మరి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ఇప్పటి వరకు ఎన్నో సందర్భాలలో కొన్ని వేల ఎకరాలకు మరి నీరందించే ఆ ప్యాచ్ వర్కులు కూడా చేయలేకపోతుంది సార్. ఇంకొకటి సార్, ఇది ఎల్లారెడ్డిపేట మరి లిఫ్ట్ ఇరిగేషన్ గత ప్రభుత్వంలో దాదాపు 80% పేమెంట్ కూడా ఇచ్చినాం సార్. మరి అది మెగా కన్స్ట్రక్షన్ వాళ్ళు మరి దాదాపు 5-6 సంవత్సరాల నుంచి చేస్తుండ్రు. మరి ఇంకొక 10-20 కోట్లు ఇచ్చినట్టయితే ఆ కెనాల్ లిఫ్ట్ ఇరిగేషన్ కెనాల్ కూడా పూర్తి అవుతుంది. దాదాపు 7-8 విలేజ్లు మరి సిద్దిపేట దుబ్బాకు సంబంధించిన 10 గ్రామాలకు కూడా నీళ్ళు అందుతాయి సార్. గౌరవ మంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాం. మరి ఇప్పటి వరకు కూడా ఒక్కసారి రివ్యూ పెట్టి ఈ చిన్న చిన్న సమస్యలు R&R కానీ మరి ల్యాండ్ అక్విజిషన్ కానీ వీటి మీద మరి త్వరలో గౌరవ మంత్రి గారు ఒక్కసారి సిద్దిపేట విజిట్ చేసి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారులతోటి రివ్యూ పెట్టి రెవెన్యూ వారితో రివ్యూ పెట్టినట్టయితే పూర్తి స్థాయిలో ఇవన్నీ కూడా పూర్తి చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి సార్. వీటికి ఎన్నో లక్షల కోట్లు కూడా అవసరం లేదు సార్. చిన్న చిన్న పర్మిషన్లు, కోర్టు కేసులు మరి ఎల్ఏకి సంబంధించిన ఇష్యూస్ ఉన్నాయి. దీని మీద తక్షణమే ఒకసారి గౌరవ మంత్రి గారు మరి అధికారులతో మాట్లాడి క్లియర్ చేయవలసిందిగా కోరుకుంటున్నారు సార్. ఇంకొక చిన్న విషయం సార్, మరి గతంలో మిషన్ కాకతీయ మరి కంటిన్యూగా మేము గత ప్రభుత్వంలో 7 సంవత్సరాలు కంటిన్యూ చేసినాం సార్. ఇప్పుడు మిషన్ కాకతీయ మరి 2.5-3 సంవత్సరాల నుంచి మళ్ళీ చెర్లు కుంటలు కూడా పూర్తి స్థాయిలో మరి పిచ్చి మొక్కలు మొలిచి తుమ్మ చెట్లతోటి నిండిపోయినాయి సార్. తూములు కూడా రిపేర్ చేయలేక ఆ పథకాన్ని మళ్ళీ మిషన్ కాకతీయను కంటిన్యూ చేయవలసిందిగా, ఇది అన్ని గ్రామాలలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఇష్యూ సార్. దీన్ని కూడా పరిగణలోకి తీసుకొని మరి ఆ చెరువులు క్లీన్ చేసుకోవడానికి ఆ మిషన్ కాకతీయ మరి ఆ స్కీమ్ ఏదైతే ఉందనో గతంలో దాన్ని కంటిన్యూ చేయవలసిందిగా కూడా మరి ఇరిగేషన్ శాఖకు సంబంధించిన గౌరవ మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డిని కూడా మరి నేను వారి దృష్టికి తీసుకెళ్తున్నా సార్. ఈ ఇష్యూస్ మీద త్వరలోనే మరి ఇప్పుడు యాసంగి చాలా మంది మరి నాట్లు వేసుకున్నారు. ఈ ల్యాండ్ అక్విజిషన్ R&R ప్యాకేజ్ సంబంధించిన ఇష్యూస్ మరి పూడికలు తీయలేక కూడా చాలా మంది సొంత డబ్బులు వేసుకొని కాలువలలో పూడికలు తీస్తున్నారు. కొంత మినిమం బేసిక్ అమౌంట్ అన్న ఈ రిపేర్లకు ఇచ్చినట్టయితే మరి మా నియోజకవర్గం ముందుకు పోతుంది సార్. చాలా రైతులు బాధలో ఉన్నారు. గౌరవ మంత్రి గారికి మీ ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తున్నా సార్. థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు.